సంధ్య మేడం సహా. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వేణు. మేము గజ్వేల్ నుండి వచ్చినాము. నేను గత 30 సంవత్సరాల నుంచి ఒక సీడ్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ 1000లలోనే సంపాదించిన, కానీ ఇక్కడ ఒక 3 సంవత్సరాలు మా మేడంకి హెల్ప్ చేయడం వల్ల లక్షలలో సంపాదిస్తున్నాము. రీసెంట్ గా నా జాబ్ కూడా రిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ 1000 సంపాదించినా ఇక్కడ లక్షలు సంపాదిస్తున్నా కాబట్టి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి. నా పేరు సంధ్యారాణి. మేము గజ్వేల్ దగ్గర మైలారం విలేజ్ మాది. ఈ బిజినెస్ లోకి రాకముందు నేను టైలరింగ్ చేసేదాన్ని. ఒక 18 సంవత్సరాలు నేను టైలరింగ్ చేసినాను. దాని తర్వాత ఈ వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీ అనేటువంటిది మా గ్రేట్ అప్లైన్స్ ద్వారా మాకు ఈ అవకాశం అనేటువంటిది రావడం జరిగింది. ఒకటే ఒక విషయం అండి, ఏంటంటే ఈ బిజినెస్ ఎందుకు నచ్చింది అని అంటే సెక్యూరిటీ ఇన్కమ్ అనేటువంటిది నచ్చింది. అంటే ఈ బిజినెస్ ఆపర్చునిటీ రాకముందుకు ఒక సెక్యూరిటీ ఇన్కమ్ ఉంటుంది అనేటువంటిది తెలియదు, కానీ ఎప్పుడైతే ఆపర్చునిటీ వచ్చిందో అప్పుడు సెక్యూరిటీ ఇన్కమ్ అర్థమైంది. నేను టైలరింగ్ చేసి నేను యాక్టివ్గా వర్క్ చేసిన ఈ రోజులే నాకు ఇన్కమ్ వచ్చింది. ఎప్పుడైతే టైలరింగ్ నేను మానేశానో అప్పుడు నా ఇన్కమ్ ఆగిపోయింది. నేను టైలరింగ్ చేయడం కాదండి, కొన్ని 100 మందికి కూడా నేను టైలరింగ్ నేర్పించిన. అప్పుడు నాకు అర్థమైంది నాకు ఎలాగైతే ఇన్కమ్ ఆగిపోయిందో వాళ్ళ ఇన్కమ్ కూడా ఆగిపోతుందని చెప్పేసి. కానీ మా సార్ జాబ్ చేస్తుండే ప్రైవేట్ కంపెనీలో. ఎప్పుడైతే మా సార్ జాబ్ అయినా కూడా మా పరిస్థితి ఇంతే, నా టైలరింగ్ ఆగిపోయినా కూడా మా ఫ్యామిలీ పరిస్థితి ఇంతే అని చెప్పేసి ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవడం ద్వారా ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో టైలరింగ్ చేసుకునే వ్యక్తిని ఈ రోజు వెస్టేజ్ బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రెనర్ గా మీ ముందరగా నిలబడినాను నేను. దానికోసం మా గ్రేట్ అప్లైన్స్ కి, ఆల్ విన్నింగ్ టీమ్ వెస్టేజ్ మెంబర్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే నేను పాసివ్ ఇన్కమ్ తీసుకోవడమే కాకుండా మా టీంలో చాలా మంది లేడీస్ ఉన్నారు. లేడీస్ కి బయట చాలా మంది చెప్తారు 40% రిజర్వేషన్, 50% రిజర్వేషన్. ఇక్కడ ఎట్లాంటి రిజర్వేషన్ లేదండి. ఖచ్చితంగా లేడీస్ అందరు 100% రిజర్వేషన్ తీసుకొని మనం ఈ బిజినెస్ లో ముందుకెళ్ళొచ్చు. చాలా మంది ఇన్కమ్ ఎక్కువ మంది మన బిజినెస్ లో ఎక్కువ మంది లేడీస్ లక్షల రూపాయల ఇన్కమ్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. అలాగనే మా టీంలో కూడా ఇక్కడ మేము సక్సెస్ అవ్వడమే కాదండి, మా టీంలో స్కూల్లో వంట చేసే ఆయమ్మ నుండి కానిస్టేబుల్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. మనము ఒక అవకాశం ఇస్తున్నామండి, కాబట్టి మన జీవితమే మారకుండా మనం ఎవరైతే ఈ అవకాశం ఇస్తున్నామో వాళ్ళ జీవితాలు కూడా మారుతున్నాయి. ఈరోజు స్కూల్లో వంట చేసే వ్యక్తి కూడా 70,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటుంది పర్ మంత్. అలాగనే 10 లక్షల రూపాయల కార్ తీసుకోరు. ఎందుకంటే ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు అరే సబ్బులు షాంపూలు బిజినెస్ ఇది చేయడం వల్ల మా లైఫ్ చేంజ్ అవుతుంది. అంటే మన లైఫ్ చేంజ్ అవడమే కాదండి, మనమైతే ఎవరికైతే అవకాశం ఇస్తున్నామో వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. అలాగే మా టీంలో దాదాపు 20+ కార్స్ వచ్చినాయి. అలాగే మా టీంలో లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. లేడీస్ అయితే చూడండి, లీడర్స్ నాకు ఒక డ్రీమ్ ఉంటుండే స్కూటీ నడిపియాలని, కానీ నా లైఫ్ లోకి ఆ స్కూటీ కూడా రాలేదు. ఎప్పుడైతే వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకున్నామో ఈ రోజు షోరూమ్ కార్ని నేను సెల్ఫ్ గా డ్రైవింగ్ చేస్తున్నాను. నేను డ్రైవింగ్ చేయడమే కాదండి, మా టీంలో చాలా మంది లేడీస్ కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. ఎస్, గుడ్ మార్నింగ్. సో వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు భరత్. యాజ్ ఏ స్టూడెంట్ గా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినాను. ఈ రోజు ప్యాషనెట్ గా ఈ బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటూ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నాను. ఎందుకంటే బయట ప్రొఫెషనల్ అన్నింటినీ గమనించిన తర్వాత చూడండి, మా ఫాదరే 30 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తుంటే 1000లో సంపాదిస్తున్నాడు. మరి నేను కూడా అక్కడికి పోతే నాకు కూడా 1000లో వస్తుందా, లక్షలలో వస్తుందా? హలో, 1000 ఇన్కమ్ వస్తుంది. ఆ 1000 ఇన్కమ్ సరిపోదు. జీవితాంతం సాలేసాలని బతకాలని ఈ బిజినెస్ ని చేయడానికి ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. అప్లయన్స్ యొక్క లైఫ్ స్టైల్ ని చూసి. సో ఇక్కడ బయట మనం పనిచేస్తే 1000 ఇన్కమ్ వస్తుంది. ఎంత చదువుకున్నా కానీ ఒక లక్ష 2 లక్షలు వస్తుండొచ్చు. అది కూడా ఒకవేళ మనం ఫారెన్ వెళ్ళి జాబ్ చేస్తే కనుక ఇన్కమ్ వస్తుండొచ్చు. కానీ మన పేరెంట్స్ తోని, నెక్స్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ తోని మన ఉన్న ఊర్లో మాత్రం మనకు 1,00,000 రూపాయలు ఎవరైనా ఇస్తారా? కానీ అదే ఇన్కమ్ ని అప్లయన్స్ తీసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీతో ఉండడం చూసినాను. సో దాని తర్వాత డిసిషన్ తీసుకొని ఈ బిజినెస్ ని కలిసి పని చేయడం స్టార్ట్ చేసినాం. ఈ రోజు ఈ బిజినెస్ ద్వారా సో చాలా మంచి లైఫ్. రెజ్యూమ్ పట్టుకునే ఏజ్ లా నాకు రికగ్నేషన్ చేస్తున్నది వెస్టీజ్. రెజ్యూమ్ పట్టుకొని ఆఫీస్ లో చుట్టూ తిరిగే ఏజ్ లా ఈ రోజు సెలబ్రిటీని చేసి సెల్ఫీలు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చింది ఈ రోజు వెస్టీజ్. సో మీరు డిసిషన్ తీసుకుంటే మీకు కూడా ఇలాంటి ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మీకోసం వెయిట్ చేస్తున్నది. మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే అన్ని గవర్నమెంట్లు చెప్పేసినాయి, ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ జాబులు రావు. ఎందుకంటే
అందుకని ఈరోజు జాబ్ ఇచ్చే స్టేజ్కి మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీరు జాబ్ చేస్తుండొచ్చు, మీరు ఒక బిజినెస్ చేస్తుండొచ్చు, కానీ మీ పిల్లలు అదే జాబ్ అదే బిజినెస్ చేస్తారని గ్యారంటీ లేదు. సో ఈ రోజు మీరు డిసిషన్ తీసుకుంటే మీ పిల్లల ఫ్యూచర్ ని నాలాగా సేఫ్ అండ్ సెక్యూర్ గా చేసుకోవాలనుకుంటే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయండి. ఈ రోజు మేము చాలా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాం. దీంతో పాటు ఒక మంచి లగ్జరీ లైఫ్ స్టైల్. ఇంత ముందుకు ప్రతి దానిలో కాంప్రమైజ్ అవుతుండే, ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతుండే, కానీ ఈ రోజు ప్రతి విషయంలో చాయిస్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నాం. సో మేము డ్రీమ్ పెట్టుకున్నాము, ఈ వచ్చే విఎంసీఎం మీటింగ్ వరకు నెక్స్ట్ పిన్ మేము అనుకున్నాం. ఇంత ముందుకు విఏఎఫ్ వచ్చినప్పుడు, ఇంత ముందుకైతే డియూసీలో వచ్చినాం, నెక్స్ట్ టైం విఎంసీఎం లో రావాలని. కానీ వెస్టీజ్ వాళ్ళు ఏం చేశారంటే 4 నెలలనే విఏఎఫ్ పెట్టేసారు. కానీ గ్యారంటీగా చెప్తున్నాను, నెక్స్ట్ విఏఎఫ్ వరకు 100% విఎంసీఎం లెవెల్ మీ ముందు ఉంటాము. నెక్స్ట్ నా ఏజ్ ఇప్పుడు 21, ఇదే 21 ఇయర్స్ అయిపోయేసరికి మర్సిడీస్ బెంజ్ లో తిరుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మా అప్లయన్స్ అందరికీ థ్యాంక్ యూ, టీం వాళ్ళందరికీ. నెక్స్ట్ థ్యాంక్ యూ ఆల్ వెస్టీజ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. సో మీరందరూ కూడా సీట్లు కూర్చోవచ్చు.